వెలుగుతూ ఉంటే మంచిదా, ఆరిపోతే మంచిదా? ఆలోచన చేయి. వెలుగుతూ ఉంటే నీ జీవితానికి విలువ ఉంటుందా, ఆరిపోతే నీ జీవితానికి విలువ ఉంటుందా? నీవు వెలుగుతూ ఉంటేనే సంఘములో నీకు విలువ, సమాజంలో నీకు విలువ, దేవుని దగ్గర నీకు విలువ. నువ్వు వెలగకపోతే నీ జీవితం దేనికి పనికిరాదు. ఈ క్షణమైన వెలుగు సంబంధుల వలె నడుచుకుంటే మంచిది. ఇప్పటి నుంచైనా వెలుగులో నీవు నడుచుకుంటే మంచిది. వెలుగు ఫలము ఫలిస్తే మంచిది. వెలుగునందు విశ్వాసం ఉంచితే మంచిది. వెలిగించబడిన నీవు తప్పిపోకుండా ఉంటే మంచిది. ఆయన నిజమైన వెలుగు. ఆయనతో మాట్లాడితే నీ జీవితం వెలుగుమయం. ఆయన నీతో మాట్లాడితే నీ జీవితం వెలుగుమయం. చీకటితో పొత్తు పెట్టుకొని చీకటి సహవాసం చేస్తూ చీకటిలో నడిస్తే, చీకటి క్రియలు చేస్తూ, అన్యాచారాలు పాటిస్తూ, లోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొని, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొని చీకటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే కటిక చీకటిలోనికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఆ కటిక చీకటి అగ్ని ఆరదు, పొరుగు చావు.